బ్రేక్ న్యూస్. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తర్వాత వాంతులు విరేచనాలతో విద్యార్థినులు ఇబ్బందులు పడడంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినులను తరలించారు. అయితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై విచారించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సురభి. వనపర్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. విద్యార్థినుల దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 144 మంది అమ్మాయిలు అక్కడ ఉంటారు, స్టే చేస్తుంటారు. సో వాళ్ళందరూ ఓన్లీ బోర్డింగ్ ఒకటే అక్కడ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ ప్రైవేట్ కాలేజెస్ కానీ వేరే వేరే డిఫరెంట్ కాలేజీలు కానీ స్కూల్ కానీ వాళ్ళు అక్కడ బయట చదువుకొని ఈవినింగ్ ఇక్కడ వస్తారు. మళ్ళీ మార్నింగ్ నైట్ తిన్న తర్వాత పడుకున్న తర్వాత వాళ్ళు మార్నింగ్ బాక్స్ తీసుకొని ఆ ప్రైవేట్ డిఫరెంట్ కాలేజీ స్కూళ్ళకి వెళ్తారు. సో ఆ క్రమంలో ఆ 144 మంది సాయంత్రం 7:30 డిన్నర్ చేసి ఉన్నారు. డిన్నర్ చేసిన తర్వాత పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంతమంది ఒక 16 మంది అమ్మాయిలకు చిన్న వామిటింగ్స్ లాగా అవుతుంటాయి. ఇమీడియట్గా వాళ్ళు వితిన్ 20 మినిట్స్లో వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినారు. డిఎంహెచ్ఓ గారు, ఆ సంబంధిత డాక్టర్స్, అట్లనే బీసీ వెల్ఫేర్ అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఇక్కడంతా కేర్ తీసుకున్నారు. ఇప్పుడు అంతా స్టేబుల్గా ఉన్నారు. అమ్మాయిలకు ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. దాదాపు ఒక స్టూడెంట్స్ అక్కడ బోర్డింగ్, అంటే వాళ్ళకి ఓన్లీ బోర్డింగ్ అక్కడ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వివిధ కాలేజీలు, అంటే ప్రైవేట్ కాలేజెస్లలో, గవర్నమెంట్ కాలేజెస్లలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా బోర్డింగ్ ఫెసిలిటీ అక్కడ కొత్తకోట బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మార్నింగ్ అంటే జనరల్గా కాలేజెస్ రన్ అవుతున్నప్పుడు మార్నింగ్ బయటికి వెళ్ళడము, వాళ్ళు బాక్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి హాస్టల్లో జాయిన్ కావడం జరుగుతుంది. దాంట్లో దాదాపు ఒక 144 మంది స్టూడెంట్స్ ఆ హాస్టల్లో ఉంటున్నారు. అవుట్ ఆఫ్ 144 ఒక 15 మెంబర్స్ వాళ్ళకి చిన్న అంటే వామిటింగ్ సెన్సేషన్ లాకుంటే కొందరికి వామిటింగ్స్ చేసుకోవడం వల్ల వాళ్ళని ఇమ్మీడియట్లీ ఇక్కడికి వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తక్షణమే డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ స్పందించి వాళ్ళకి ట్రీట్ చేయడం జరిగింది. ఇక్కడ డిఎంహెచ్ఓ గారు కానీ ఆర్ఎంఓ గారు అందరు డాక్టర్స్ కూడా అందరు అవైలబుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడే మేమంతా కూడా ఇప్పటికే నేను, మేఘారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హెల్త్ అంతా కూడా స్టేబుల్గా ఉంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేమందరం కూడా ఇప్పుడే డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్తే ఏమి ఇబ్బంది లేదు సార్, వామిటింగ్స్, చిన్న వామిటింగ్స్ మాత్రమే అయినాయి, మోషన్స్ గిట్ల ఏం లేవు. సో అందరూ కూడా స్టేబుల్గా ఉంది, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తా ఉన్నారు.